హాయ్ హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి నా లేటెస్ట్ వీడియో చూసే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫ్రెండ్స్, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ మొబైల్కి అప్డేట్ ద్వారా వస్తాయి. ఇవాల్టి నా లేటెస్ట్ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి వచ్చేసి 21 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్ వరకు డైలీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఐపీఎల్ క్రికెట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్గా ఏ ప్రముఖ క్రికెటర్ గుర్తింపు పొందారు? ఆప్షన్స్ వచ్చేసి శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ శిఖర్ ధావన్ అన్నమాట. శిఖర్ ధావన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన ఐపీఎల్ క్రికెట్ ఆటగాడు. ఓకే, నెక్స్ట్ వన్, ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రస్తుత సంవత్సరం ఆగస్టులో ఎన్ని లక్షల మంది కార్మికులు కొత్తగా ఉపాధిని పొందినట్లు వెల్లడించింది? ఆప్షన్స్ 12 లక్షలు, 10.05 లక్షలు. ఆప్షన్స్ ఇవి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10.05 లక్షల కొత్త ఉపాధి కార్మికులు ఇటీవల ఈపీఎఫ్ఓ సంస్థ తరపున పొందినట్లు ఇటీవల ఒక సంస్థ వెల్లడించింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత మూలాల కళ ఏ బాలికకు కరోనా కట్టడి విషయంలో చికిత్సా మార్గాన్ని కనుగొన్నందుకు అమెరికా ప్రభుత్వం 3M యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేసింది? ఆప్షన్స్ వచ్చేసి కృష్ణ ప్రదీప్ చౌదరి, విమలా నాయకన్, అనికా చేబ్రోల్. ఇవి ఫ్రెండ్స్ ఆప్షన్స్ వచ్చేసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ అనికా చేబ్రోల్ అన్నమాట. ఈమెకు భారత మూలాల కళ ఏ బాలికల కరోనా కట్టడి విషయంలో ఈమెకి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 వ్యవసాయ చట్టాలను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించమని స్పష్టం చేసింది? ఆప్షన్స్ వచ్చేసి పంజాబ్, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ పంజాబ్ ఫ్రెండ్స్. పంజాబ్ రాష్ట్రం అనేది ఇటీవల 3 వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించమని స్పష్టం చేయమని చెప్పింది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదామా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ విచారించదగ్గ నేరాల సంఖ్య ప్రస్తుత సంవత్సరం ఎంత శాతం తగ్గినట్లు వెల్లడించింది? ఆప్షన్స్ 21, 20, 19, 18. ఇవి ఫ్రెండ్స్ ఆప్షన్స్ వచ్చేసి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 18% ఇటీవల నేరాల సంఖ్య తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు ఒక నివేదికలో వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయాన్ని ఎంత శాతం పెంచుతూ భారత కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్స్ 10%, 15%, 12%. కరెక్ట్ వన్ ఈజ్ 10% ఫ్రెండ్స్. ఓకే, బీహార్ ఎన్నికల నేపథ్యంలో 10% వ్యయాన్ని పెంచుతున్నట్లు భారత కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, జన్ వికాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 126 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ పథకం దేనికి సంబంధించిందో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పథకం దేనికి సంబంధించిందంటే మైనార్టీ అభివృద్ధికి సంబంధించిన పథకం అంట. ఈ పథకం ద్వారా PM జన్ వికాస్ యోజనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 126 కోట్ల రూపాయల డబ్బు అనేది విడుదల చేసింది. నెక్స్ట్ వన్, భారత రైల్వే ఏర్పాటు చేసిన కిసాన్ రైలును ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు అనే ప్రాంతం నుండి ప్రారంభించారు. ఈ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ అనంతపూర్, కృష్ణా, చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ చిత్తూరు డిస్టిక్ అన్నమాట. చిత్తూరు డిస్టిక్లో ఈ ములకల చెరువు అనే ప్రాంతం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్తికి సంబంధించి ఉన్నటువంటి ఎన్ని జిన్నింగ్ మిల్లుల నుండి పత్తిని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్స్ 50, 53. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 53 ఫ్రెండ్స్. ఓకేనా?
ఈ 53 జిన్నింగ్ మిల్లుల నుండి పత్తి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో నేరస్తురాలైన మహిళకు 67 ఏళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయనుంది? ఆప్షన్ స్వీడన్, రష్యా, సౌదీ అరేబియా, అమెరికా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అమెరికా ఫ్రెండ్స్. ఓకే, అమెరికాలో ఇటువంటి కొత్త చట్టం అనేది ఇటీవల అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం భారతీయ రైల్వే శాఖ ప్రారంభించిన కార్యక్రమాన్ని గుర్తించండి. భారతీయ రైల్వే శాఖ మహిళల కోసం భద్రతా చర్య కోసం కార్యక్రమాన్ని నిర్వర్తించింది. అది వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మేరీ సహేలీ అన్నమాట. ఈ కార్యక్రమాన్ని రైలులో ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం నిర్వహించారు. ఓకే, నెక్స్ట్ వన్. గ్లోబల్ హంగర్ సూచి 2020 గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంతమంది ప్రజలు పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది అంటే ఫ్రెండ్స్, 14% మంది గ్లోబల్ హంగర్ సూచి నివేదిక ప్రకారం గణాంకాల ప్రకారం 14% మంది పోషకాహార లోపాన్ని కలిగి ఉన్నట్లు సూచించింది ఫ్రెండ్స్. నెక్స్ట్, దిల్ వాలే దుల్హనియా సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు షారుఖ్ కాజల్ల కాంక్ష విగ్రహాన్ని లెస్టర్ స్కేల్ అనే ప్రాంతంలో వచ్చే సంవత్సరం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతం ఏ నగరంలో ఉందో గుర్తించండి ఫ్రెండ్స్. ఈ ప్రాంతం వచ్చేసి లండన్లో ఉంది ఫ్రెండ్స్. లండన్లో లెస్టర్ స్కేల్ అనే ప్రాంతంలో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అందరు మూవీ చూసి ఉంటారు కదా. ఆ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి 25 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భంలో ఆ ప్లేస్లో షారుఖ్ ఖాన్ అలాగే కాజల్ విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారంట. ఓకేనా, నెక్స్ట్. యంగ్ లీవ్స్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిలబస్కు సంబంధించి పుస్తకాల పంపిణీ కేవలం ఎంత శాతం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జరిగినట్లు వెల్లడించింది? ఎంత శాతం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుందంటే ఫ్రెండ్స్, 45% గవర్నమెంట్స్ పాఠశాలల్లో జరుగుతున్నట్లు ఒక సర్వే ప్రకారం వెల్లడైంది. ఓకే, నెక్స్ట్. చైనాకు చెందిన ప్రఖ్యాత మొబైల్ యాప్పై నిషేధాన్ని ఇటీవల ఏ దేశం ఎత్తివేసింది? ఆప్షన్స్ వచ్చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఓకే, పాకిస్తాన్ వచ్చేసి ఇటీవల చైనా మొబైల్ యాప్పై నిషేధాన్ని ఎత్తివేసిందంట. మన దేశంలో అయితే చైనా యాప్స్కి సంబంధించి అన్నిటినీ బ్యాన్ చేయడం అనేది జరిగింది కదా ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ చైనాకు చెందిన ప్రఖ్యాత మొబైల్ యాప్పై నిషేధాన్ని ఇటీవల పాకిస్తాన్ అనేది ఎత్తివేయడం అనేది జరిగిందంట ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అంటే AICTE, ఇది అబ్రివేషన్ ఫ్రెండ్స్. ఏ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ భాగస్వామ్యంలో 1500 సాంకేతిక కోర్సులకు ఈ పోర్టల్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది? ఏది అంటే మైక్రోసాఫ్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంలో 1500 సాంకేతిక కోర్సులు అనేవి ఈ పోర్టల్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి అనేది తెచ్చింది ఫ్రెండ్స్. అది ఏది అంటే AICTE తరపున మైక్రోసాఫ్ట్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 139 BC కులాల కోసం ఎన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించింది? ఎన్ని అంటే 56 ఫ్రెండ్స్. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దానికి చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేనికోసం అంటే 139 BC కులాల కోసం ఇదంతా చేశారనమాట. ఓకే, నెక్స్ట్. భారత ఎడిటర్స్ గిల్డ్ అంటే పత్రికా సంపాదక సంఘం నూతన అధ్యక్షురాలిగా ఏ ప్రముఖ మహిళ ఎంపికయ్యారు? ఇటీవల
ప్రముఖ వ్యక్తి మహిళ. ఆమె ఎవరంటే సీమా ముస్తఫా ఆమె పేరు అన్నమాట. ఈమె వచ్చేసి పత్రికా సంపాదన సంఘానికి నూతన మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక అవ్వడం చాలా గొప్ప గమనార్హం ఫ్రెండ్స్. ఓకేనా, ఆమె పేరు ఏంటంటే సీమా ముస్తఫా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి నా లేటెస్ట్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయండి. ఏవైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.